ఖమ్మం జిల్లాలో రోజుకు సమస్య రైతుకు వేధిస్తోంది. పంట కోతల నాడు మొదలైన కష్టాలు 2 నెలలైనా నేటికి తీరడం లేదు. బస్తాలు లేవు, లారీలు ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు తీవ్ర జాప్యం కొనసాగుతూనే ఉంది. తరుగు అదనపు వసూళ్లు భరించి తీరా గోదాములకు తరలిస్తే దిగుమతి చేసుకునే హమాలీలకు లేక వారం 10 రోజులుగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. ఖమ్మం వేర్ హౌస్ గోదాముల దగ్గర అయితే రైతుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా శివరావు అందిస్తారు. ఆదేశాలు ఏవి పనిచేయడం లేదు. ప్రభుత్వ సమీక్షలన్నీ కూడా చట్టుబండలు అవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి వరి మొక్కజొన్న కళాలు అల్లకల్లోలంగా మారినాయని చెప్పడానికి మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగుల దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి ఈ లారీలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఎత్తున లారీలు ఇక్కడ పోగైనాయో. దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు లారీలు పోగైనాయి. ప్రస్తుతం మనం వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగుల దగ్గర ఉన్నాం. ఈ దాదాపు 15 రోజులుగా ఇదే పరిస్థితి. అక్కడ కొనుగోలు జరగడం లేదు. కొనుగోలు జరిగినటువంటి వాటిని సరైన సమయంలో లిఫ్ట్ చేయడం లేదు. లారీలు దొరకడం లేదు. దొరికినటువంటి సందర్భంలో కూడా ఇక్కడికి కష్టపడి వస్తే కనీసం దిగుమతి చేయడానికి హమాలీలు కూడా లేక రైతులు 15-20 రోజులుగా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. లోపల కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలన్నింటిలో కూడా ఈ తీసుకొచ్చినటువంటి మొక్కజొన్నలు ఎక్కడెక్కడికి లోడ్ అయిపోయినాయి. రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. పెద్ద మనిషి ఏ ఊరు అన్న మీది? ఎన్ని రోజుల నుంచి ఉంటారు? ఏంది సమస్య మీకు అసలు? మాది మూటాపురం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నేను మార్కెట్కి మొక్కజొన్నలు వేసుకొని వచ్చానని నేను ఒక 15 ఎకరాలు మొక్కజొన్న వేసాను. దాంట్లో భాగంగా ఒక 4 ట్రక్కులు మొక్కజొన్న వేసుకొని వచ్చానండి. నేను వచ్చి కూడా ఈ రోజుకి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి కూడా రోజు 10 బండ్లు 12 బండ్లకు మించి ఇక్కడ దింపట్లేదు హమాలీలు. దింపినా కానీ ఏడ అధిక భారంగా మా రైతు మీద చేస్తున్నారు. ఏంటంటే ఒక టిక్కీకి 6 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. అది కాకుండా హమాలీ మామూలు 5 రూపాయలని అవి వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ వేమింటే ఒక్కొక్క వేమింట్లో ఒక్కొక్క ట్రాక్టర్కి 300 చొప్పున కూడా డబ్బులు వసూలు చేశారు. దేనికి అని అడిగితే కారణం కూడా హమాలీకి ఇస్తున్నాం, ఆ మొక్కజొన్నలు ఎత్తిపోతున్నాం, అవి పోతున్నాం, ఇవి పోతున్నాం అన్నట్టు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. మేమేం చేయలేము. ఏ అధికారులు మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మార్కెట్ డిఎం గారికి కూడా కాల్ చేసాం, లిఫ్ట్ చేయలేదు. ఎన్ని రోజులను దింపించుకుంటాం, ఎన్ని రోజులను కూర్చుంటాం ఇక్కడ? లేదు, లారీలు పంపించమంటే లారీలు పంపించలేని పరిస్థితి. లారీ పంపించినా కానీ ఒక్కొక్క రైతు దగ్గర 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక టిక్కీకి 50 కేజీల టిక్కీకి 60 రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే యూరియా కట్టలకి సీరియల్లో నిలబడాలి, పంట అమ్ముకోవడానికి సీరియల్లో నిలబడాలి, ప్రతి ఒక్కదానికి సీరియల్లో నిలబడి మేము అసలు వ్యవసాయం ఎందుకు చేయాలి? మీకు ఏం సంబంధం? వేర్ హౌస్ కూడా ఉందాక మీరు ఎందుకు రావాలి? మీరు కళ్ళల్లో అమ్ముకుంటే సరిపోయేది కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు? మళ్ళీ మేము ఇంతవరకు ఎప్పుడూ అసలు ఆ ఇబ్బంది ఫేస్ చేయలేదు. అక్కడ కాటా వేసామంటే అక్కడికి లారీ వచ్చేది, అక్కడ నుంచి ఎత్తేసి అక్కడనే పంపించేవాళ్ళు. మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు గతంలో. ఇప్పుడు ఈ టైంలో బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ సంవత్సరం. అసలు ఇక్కడికి ఎవరైనా వస్తున్నారా? అధికారులు దించట్లేదు అంటున్నారు. ఏం జరుగుతుంది? ప్రతి వాళ్ళకి ఎక్కడ అడిగినా కూడా ఇదే టిఫిన్లు కట్టుకోవటానికి నీళ్ళు, వాటర్ దొరకట్లేదు. మాకు ఇక్కడ చాలా పరిస్థితి బాగా ఇబ్బందికరంగా పోయింది. వాటర్ పోయట్లేదు. మేము రైతులకి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు 2 రోజులు అయింది కదా వచ్చి, మీరు ఉంటున్నారు కదా ఇక్కడ, మిమ్మల్ని పట్టించుకుని ఉన్నారా? నీళ్లు ఉన్నాయా? నిప్పులు సౌకర్యం లేదండి రైతులకి. రైతులు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే నరక యాతన పడుతున్నారు. వర్షాకాలం వర్షాలు వచ్చేటట్టు అని చాలా మేమే స్వయంగా ట్రాక్టర్లు వేసుకొని మేమే వచ్చినాం. ఒక్క మామాలి మూట ఎన్ని ట్రాక్టర్లు అని దించిద్దండి? ఒక రోజు 10 దించుతున్నారు. 9 మంది 10 మంది బయట కళాశాలు తెచ్చి కలెక్టర్ గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఏరే బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు అన్నింటినీ అన్లోడ్ చేస్తేనే తప్ప, లేకపోతే రైతులు ఇన్ని ట్రాక్టర్లు ఇంతమంది మనుషులు వచ్చి ఇక్కడ ఏం చేస్తారండి? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో సమస్య ఎక్కడ లేదు, 1-2 చోట్ల సమస్య ఉంటే పెద్ద చేసి చూపిస్తున్నారు అంటున్నారు. అసలు సమస్య లేదంటున్నప్పుడు మీరేమో ఇంత పెద్ద ఎత్తున? లేదండి, అవన్నీ అబద్ధం మాటలు. ముఖ్యమంత్రి గారు సరే అధికారులు ఏం చెబుతున్నారో, వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఏం పంపిస్తున్నారో తెలియదు. కానీ యాజిటివ్గా ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే ఏ అధికారి అయినా ఇట్లా గుండె మీద చేసుకొని చెప్పమానండి. ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాయి కదా, ఇది దాచుకుంటే దాగేది కాదు కదా. ప్రతి రైతు ఇక్కడ బజార్ రోడ్డు ఎక్కి ఉన్నారు కదా. టిక్కీకి 60 రూపాయలండి. ఇంత దారుణంగా ఇది మరి దాని బ్రోకరేజీల మధ్యలో తింటున్నారా ఏందనేది అసలు అర్థమే కావట్లేదు. టిక్కీలు రైతు కొనుక్కొచ్చుకోవటమే, అమ్మాలీలకి రైతు ఇవ్వటమే, ట్రాక్టర్కి లారీకి టిక్కీకి 60 రూపాయలు ఇవ్వటం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళకి ఇక్కడున్న అమ్మాలీలకి 60 రూపాయలు, ట్రాక్టర్ మామూలు 500 రూపాయలు, ఇక్కడ పేమెంట్ కాటాకి 300 రూపాయలు. ప్రతిదీ రైతు మీద. ఈయన 2400 మద్దతు రేట్ అని పెట్టింది, కానీ ఫర్దర్గా రైతు చేతికి వచ్చేది 1700. ప్రైవేట్ కూడా 1600-1700కి ఇస్తున్నారు కదా, అప్పుడు అదే పరిస్థితి. ప్రైవేట్ కూడా 1800 దాకా ఉంటుందండి. మాకేందంటే 2400 అనే ఆశ, రైతే ఆశాజనకం, ఆశాజీవి ఆయన.
ఏంటంటే మనకి గవర్నమెంట్ కొనుగోలు ఉంది కాబట్టి మనకి 2400 వస్తున్నాయని చెప్పి ఆశతోని మేమందరం కల్లాల అడవిలో నుంచి కల్లాలకు చేర్చినాం, యార్డులోకి చేర్చినాం. కింటాకు వచ్చేసి 65 రూపాయలు ఇచ్చేటని రైతు మాట్లాడుకొని అంతా మంచిగానే సవ్యంగా జరిగినాయి. ఈ నేపథ్యంలో 10 రోజుల తర్వాత టిక్కీకి 2 రూపాయలు అని పెట్టారు, లారీ వెయిటింగ్ ఛార్జ్ అని. ఆ తర్వాత 10 రూపాయలు అని పెట్టారు, ఆ తర్వాత 30 రూపాయలు అని పెట్టారు. ఈ రోజుకి వచ్చేసరికి ఒక టిక్కీకి 60 రూపాయలు తీసుకుంటున్నారు. అయినా అది పోయినా ఏం కాదు, సరే అట్టయినా మేము లారీలకు ఎత్తుతామని చెప్పి మేము అనుకున్నా కానీ ఒక్క లారీ కూడా ఇప్పటికి వారం రోజులు అవుతుంది, ఒక్క లారీ కూడా మాకు యార్డ్లో పెట్టకపోవడం ఏంది అసలు ఏం జరుగుతుంది ఏంటంటే ప్రైవేటుకు తెచ్చుకొని ఎత్తుకుంటున్నారని కొంతమంది చెబుతున్నారు. అసలు ఆ మా సొసైటీ దగ్గర పోయి అడిగితే లేదు మనకే వస్తున్నాయి కానీ వాళ్ళు వెయిటింగ్ ఛార్జ్ అడుగుతున్నారు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు లారీకి పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేంది మరి అట్లయినా పోని మీ ఇప్పటికీ వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజులు బట్టి కూడా ఇక్కడ ఒక్క అధికారి కూడా ఇంతవరకు స్పందించలేదు. కలెక్టర్ గారికి కూడా ఈ రిపోర్ట్ పోయింది, కలెక్టర్ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికి కూడా ఈ లోపల 60 బండ్లు లోపల ఉన్నాయి, 120 బండ్లు బయట ఉన్నాయి. ఈ రైతులు ఇప్పటికి రోజు క్యారేజీలు కట్టుకొని రావడం, ఇవ్వడం, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. లేకపోయినా దానికి కూడా ఏమీ రైతు బాధపడట్లే. మాకు ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం సేద్యం చేసే టైం వచ్చింది. ఇన్ని కష్టాల్లో మీరున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అంతా సవ్యంగా ఉందని చెప్తుంది. సరే, ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఏం చేస్తే మీకు లాభం జరుగుతుంది? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి రైతులు బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు దొరకట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఉన్న మొక్కజొన్నలు ఇప్పటికీ కల్లాలలో ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి, ఇంకా యార్డులలో కాటాలు వేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు కూడా ఇంతవరకు మాకు బిల్లులు పడలేదు, మాకు ఇంకా రాలేదు అంటలే. ఎంతసేపటికి కూడా మేము పండించిన పంట సవ్యంగా లోనగా చేరితే బాగు, అరే ఇది తడిసిందంటే మళ్ళీ దాన్ని తిరగొట్టుకోవడం, ఇది చేసుకోవటం, ఒళ్ళంతా ఊనం అవుతుంది తప్ప మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రైతుల యొక్క గోడు ఒకసారి మనం ఈ వేరేజ్ గోడౌన్లో ఉన్నటువంటి క్యూ లైన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్ ఉంది. రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలలో అనేక కష్టాలకు ఓర్చి ఆ పండించినటువంటి పంటను తీసుకొస్తే కనీసం దిగుమతి చేసేటువంటి దిక్కు లేక ఇక్కడ ముక్కబడిపోయే పరిస్థితి. ఒకవేళ వర్షం వస్తే కనుక తడిచిపోతాయని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వీటిన్నింటిని కూడా దిగుమతి చేయాలని చెప్పేది రైతుల ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. వారం రోజుల నుంచి మొదలుకుంటే 15 రోజుల వరకు కూడా రైతులు ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక వేర్ హౌస్ గూడాల దగ్గరే కాదు, మార్కెట్ కమిటీలలో దించుతున్నటువంటి మొక్కజొన్న ధాన్యం పరిస్థితి కూడా అంతే ఉంది. ఒక్కొక్క రైతు అదనంగా 800-900 రూపాయలు దోపిడీకి గురవుతున్నారని చెప్పేసి రైతు మాటల్లో చెప్తున్నారు. 2400 ఇస్తా ఉన్నటువంటి మద్దతు ధర చేతికి వచ్చేటప్పటికి 1700 రూపాయలు కూడా కావట్లేదు. 700 రూపాయలు అదనంగా ఇస్తున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా దిగుమతులు లేక ఎక్కడికెక్కడ నిలిచిపోయి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడుదల నారాయణతో కలిసి సాంసరావు టీ న్యూస్ ఖమ్మం నుంచి.